హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, తృప్తి లేని మనుషుడు, తృప్తి కలిగిన ప్రాణులు. తృప్తి లేని మనుష్యుడు, తృప్తి కలిగిన ప్రాణులు. సకల ప్రాణులు వేరు, సకల జీవులు వేరు. జీవులు అంటే జీవించే మనుష్యుడు, ప్రాణులు అంటే వాటికి ప్రాణం పోతే మరి జీవము ఉండదు. మనకైతే సజీవుడైన యేసు రక్తంలో మన జీవం అనుగ్రహింపబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి తృప్తి లేని మనుషులు, తృప్తి కలిగిన జీవులు. సీమలు చూడండి, అవి ఎంత తృప్తిగా ఉంటాయో తెలుసా? సీమలు ఎందుకు తృప్తిగా ఉంటాయంటే, అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుని వర్షాకాలంలో శీతాకాలంలో చక్కగా తీసుకుని తింటాయి. ఆ తృప్తిని ఇతరులకు పంచుతాయి. ఇందాక నేను చెప్పింది అదే. ఆ తృప్తిని ఎక్కడైనా ఆహారం కనుక్కుంటే ఒక సీమ వెళ్ళి 100 సీమలు చెప్తుంది, 100 సీమలు వెళ్ళి 1000 సీమలు చెప్తాయి, 1000 సీమలు వెళ్ళి 10,000 సీమలు చెప్తాయి, 10,000 సీమలు 1,00,000 సీమలు చెప్తాయి. అన్నీ కూడా ఈ 1,00,000 కూడా క్రమం తప్పుడు క్రమంగా ముందు కబురు చెప్పాను కదని చెప్పేసి లైన్ తప్పుకుని వెళ్ళవు. త్రోవ చూపిస్తున్నాను కదా లైన్ తప్పుకుని వెళ్ళవు. మీ అందరికీ ఆహారం స్థలం చూపిస్తాను కదా లైన్ తప్పుకుని వెళ్దాం. లైన్లోనే వెళ్తుంది, క్రమంగా వెళ్తుంది. అందుకనే వాటిని తృప్తి కలిగిన ప్రాణులుగా ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది జీవించు. దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా? నీ కలిగిన దాంతో తృప్తి కలిగి జీవించు. అడియాసలు కలిగి లేని వాటి కోసం పరిగెత్తొద్దు. కాళ్ళు పీకుతాయి, అవసరమైతే పడిపోతే ఇంకా అనార్థాలు కూడా జరుగుతాయి. అందుకని పెద్దలు ఏమంటారంటే, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. ఇవి సామెతలుగానే మిగిలిపోతాయి తప్ప పరిగెట్టడం మాత్రం మాటలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే, అందులో ఉన్న అర్థాన్ని తాత్పర్యాన్ని ఆలోచన చేసి తెలుసుకోలేక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కలిగిన దాంతో తృప్తి కలిగి జీవించమంటే, ఎదటివాని బాగు గురించి, ఎదటివాని మేలు గురించి ఆలోచన చేయకుండా, అతని మేలుని వారవలేని మనసు లేకుండా, నీకున్నది కొంచెమైనా దాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన కలిగి దేవుని మీద ఆధారపడి తృప్తి కలిగి జీవించినప్పుడే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, నీ మనసులో ఆనందం ఉంటుంది. లేకపోతే ఎదటోడు బాగుని చూసి, వాడి మేలుని చూసి నీ హృదయంలో నెమ్మది ఉండదు. దేవుని స్తోత్రం.